థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం రోగం, నవ్వడం ఒక భోగం అని ఇప్పుడు జంధ్యాల గారు అన్నారు. అంటే ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి నవ్వు చాలా అవసరం. హిట్లర్ చార్లీ చాప్లిన్ సినిమాలు చూసేవారు, పివి నరసింహారావు బ్రహ్మానందం గారి సీన్లు చూసేవారు. ఒకసారి గట్టి కొట్టండి చెప్పండి. హాస్యం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించిన డాక్టర్ బ్రహ్మానందం గారికి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుద్దాం. అలాగే ఈ హాస్యాన్ని ఒడిసి పట్టుకున్న మరో దర్శకుడు మా మారుతి గారు, మా గురువు గారు. వారికి నా పాదాభివందనాలు ఇప్పుడు అదే చెప్తాను నేను. మారుతి గారి సినిమాల్లో ఉండే హాస్యం చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. సో మనం చూస్తున్నాం ఇప్పుడు తెలుగు సినిమాని రక్తపాతం నుంచి అప్పుడప్పుడు కొద్దిమంది దర్శకులు ఈ నవ్వుల వర్షం కేసు జరిపిస్తూ ఉంటారు. ఈ రక్తాలు తలకాయలు లీటర్లు ఆ బ్లడ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు షూట్లో దొరకదు. ఆ పెద్ద సీరికి ఇంత రక్తం పోయేలా అయిపోతుంది, లీటర్ అయిపోతుంది. ఈ రక్తాల నుంచి నవ్వుల వర్షం కేసు తీసుకొస్తున్న ఈ దర్శకులందరికీ కూడా మనం ఖచ్చితంగా రుణపడి ఉండాలి. ఓ చిన్న కంటెంటు, చిన్న సినిమా, చిన్న హాస్యం. మన మనిషికి కావాల్సింది అదే కదా. లేకపోతే కొత్త కొత్త ఆయుధాలు తలకాయలు తీసేయడం మంచివే, కానీ ఈ హాస్యం కూడా అవసరం. సమాజాన్ని ఒక మంచి ఆరోగ్యకరమైన మార్గం మళ్ళిస్తుందని నమ్ముతున్నాను. ఇంకా మన సప్తగిరి గారు బొమ్మరిల్లు అనే సినిమాతో ఆయన ప్రారంభించాడు. పరుగులో కొంచెం బాగానే పరిగెత్తాడు, కానీ ప్రేమ కథా చిత్రంతో హుస్సేన్ బోల్ట్ అంత స్పోర్ట్స్ మ్యాన్ చేశారు ఆయన. అయితే ఈ పరుగు నడుస్తూనే ఉంది. మరి పెళ్ళి ఎందుకు అవ్వలేదు, ఎందుకు కాలేదో ఈ సినిమాలో చూద్దాం. అంత పరుగులు పెట్టే మనిషికి పెళ్ళి ఎందుకు కాలేదు, ఈ పెళ్లి కాని ప్రసాద్ ఏమిటి, ఒకసారి సినిమాలో చూద్దాం. సో దర్శకులు అభిలాష్ గారికి, కో డైరెక్టర్ వేద, వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో నేను ఒక చిత్రమైన వేషం వేశాను. హీరోయిన్ ఫాదరే, కానీ ఎప్పుడు ఇచ్చే ఎంగేజ్మెంట్లు ఈ పూలు పళ్ళు మార్చేసుకుని పంపించేస్తూ ఉంటారు ఇంటికి. అట్లాంటి వేషం కాకుండా ఈ హీరోయిన్ ఫాదర్కి ఒక చిన్న గమ్మత్తైన వేషం ఇచ్చారు. సో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బ్రహ్మానందం గారికి నేను సభాముఖంగా నా ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ సమాజంలో ఇవాళ చాలా సైకియాట్రీ పేషెంట్లు, డాక్టర్లు వాళ్ళందరికీ చాలా వ్యాపారం పడిపోవడానికి బ్రహ్మానందం గారు ఒకప్పుడు పెద్ద ఫామ్లో ఉండడమే కారణం. ఆయన హాస్యం ద్వారా ఎన్నో మానసిక రుగ్మతలు పోయాయి, అందులో అనుమానమే లేదు. ఇంకా మా మారుతి గారి హాస్యత అది మీ అందరికీ తెలుసు. సో హాస్యం అనేది ఎప్పుడు కూడా అది నవనవోన్మేషంగానే ఉంటుంది. సో ఇటువంటి హాస్య చిత్రాన్ని నిర్మించిన అభిలాష్ రెడ్డికి, హర్షిత్ గారికి, మా ఎస్కేఎన్ గారు, మా ప్రొడ్యూసర్ గారు నాకు చాలా సినిమాలు ఇచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.